ఈ రోజు ఈ సంఘటన ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో ఒక ఎంపీ బిడ్డనో ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండే ఇవాళ స్పందన అధికార యంత్రాంగం మీరు కూడా ఆలోచించండి. మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదనైనా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తన్నడానికి మనిషి అనేటోనికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా ఇంకోటి? వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ